దానికోసమే మొత్తం డ్రెస్సులు కొన్నది అన్ని కొన్నది అలా పడతలేము అనేసరికి పరిశాన్ అయింది. హే గాయ్స్, మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్లో అన్ని చెక్-ఇన్స్ అయిపోయి ఫైనలీ ఏదో ఒకటి తిందామని చెప్పేసి వచ్చాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇంకిక్కడే ఉన్నాం మేము. అందరు మనల్ని ఏదో పెద్ద అదని చూస్తున్నారు. సర్లే, ఛార్జింగ్ 3% ఉంది. ఎక్కువ రికార్డ్ చేయకపోవచ్చు, ఒక క్లిప్ పైన వస్తుందని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. అబుదాబికి వెళ్ళాక క్లిప్స్ అండ్ క్లిప్స్ యుల్ గెట్. యా, ఛార్జింగ్ పెడతా ఫ్లైట్లో కాబట్టి. సో యా, ఇంకేమి ఇట్టవట్లే ఇప్పటికైతే. తక్కువ ఏడ్చాము, అంత ఎక్కువ కూడా ఏమి ఏడవలేదు. కానీ మా ఫ్రెండ్స్ ఎక్కువ McDonald's వెళ్దాం. ఇది చూడు. ఓకే గైస్, బాయ్. This flight is bound to Abu Dhabi. Thank you. Having crew close contact, please. నా సైడ్ అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈమె భయపడుతుంది టర్బ్యులెన్స్ అని చెప్పి. నాకు అది ఏందో తెలియదు. నాకేం తెలియదు. సో చూద్దాం ఎట్లుంటుందో. తిను ఆల్రెడీ ఒకసారి గోవాకి వెళ్ళింది కాబట్టి తనకి ఐడియా ఉంది. నాకు ఇది అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఏదో అవుతుంది. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఐఫోన్లో తీయాల్సిన వ్లాగ్ నాడు ఒక ఫోన్లో తీస్తున్నాను. ఐఫోన్ చచ్చిపోయింది. మూవ్ అవుతుంది కనపడట్లేదు యాక్చువల్లీ, బట్ ఇట్స్ మూవింగ్, టర్నింగ్. ఈమె చూస్తే ఈమె నన్ను నడిపిస్తుంది కాసేపు అయితే. ఆటో పైలట్ పెట్టి యానిమల్ మూవీ చూస్తే ఇఫ్ యూ నో దీని ఫోన్లో తీయాల్సి వస్తుంది. మూవ్ అవుతుంది, కనిపిస్తుందా మీకు? సడన్గా ఎక్కదు కదా సాయంత్రం, సడన్గా పైకి వెళ్ళట్లేదు ఇంకా. మూవ్ అవుతుంది. ఇదేంటో స్పెషల్ అపియరెన్స్. లైట్స్ క్లోజ్ అయిపోతుంది ఫైనల్గా. షో లైట్స్ అండ్ ఆల్. కేజీ నేనేంటి ఎగ్జైట్ అయిపోతున్నాను. ప్రాణాలు గాల్లో పట్టుకుంటుంది సార్. నాకు అసలు ఏం భయం లేకుండా కూర్చున్నా, ఎలా ఉంటుందో మరి. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇంత డొక్కు ఫోన్లో తీస్తా అని నేను అనుకోలేదు గైస్. దీంట్లో ఇది వస్తుంది వర్ష. రే ఏంటిరా అది వద్దు. సాయిశ్రీ డూయింగ్ సమ్ తీట బంద్ చేయు. ఆర్ వి ఫ్లయింగ్? నో, ఆగిపోయింది ఏంటి? వెళ్తుంది డైరెక్ట్ జూయి. సూయి ఎలా తెలుస్తుందా? ఊగుతుంది కదా. అవ్వట్లే.
ఫస్ట్ ఇచ్చారు. వెర్ ఇస్ యువర్స్? ఎల్లో యా లైట్ లేదా కాలుతుంది గైస్, కాలుతుంది. తినొచ్చే తిని చెప్తాం. తినేదాకా సాయిశ్రీ 4 ఇలానే పట్టుకోవాలి. ఎలా ఉంది? ఏదో తేడా బాస్మతి తెల్లనే. ఓకే బాగానే వేడి తినేస్తాం. బాయ్. యాక్చువల్లీ మంచిగా రైస్ తిందామని చెప్పి అనుకున్నాము. వాడు రైస్ కర్రీస్ క్వాంటిటీలో ఇచ్చాడు. అసలు ఎట్లా తింటాం అనుకున్నాడో ఏందో తెలియదు. ఏవో స్ప్రౌట్స్ ఇచ్చాడు, అది కొంచెం బాగానే ఉంది, కానీ నా హెల్త్ బాగాలేదు కాబట్టి ఎట్లుంటుందో తెలియదు. స్వీట్ ఇచ్చాడు, దగ్గుందిరా బాబు అనుకుంటే. సో ఏది అనుకున్నట్టు అవ్వలేదు, కానీ ఇది బాగానే తింటుంది. సాయి కనిపించట్లేదు రాను తినేసుకుంది. The individual like your seat, you need them. Always this guys will remind you of the safety strap for power seats for your convenience. Thank you. ఇప్పుడు మీకు 12 అవుతుంది. అప్పుడే వేర్ చేసి మాట్లాడుతున్నా. ఓకే నన్ను లేపు, నువ్వెందుకు పడుకుంటున్నావు? స్లీపింగ్ టైం. రే ఇంకెంతసేపు? 8 minutesలో దిగుతాంరా. ఇది అబుదాబిది పెట్టుకుంది. షీఈస్ ద బూచి. చిన్నప్పుడు అంటారు కదా, షీఈస్ హర్. అండర్ ఐస్ మంచిగా అనిపిస్తున్నాయి. యా. వద్దురా మూత్ర పెడతాయి. నిద్ర వస్తుంది ఐస్ పడుకునే వాటిలో. అంటే సాడ్ ఇస్తుందా ఇస్తుంది. ఏం పడుకుంటో అని. ఫ్లైట్లో మాకు వర్ష ఫ్యాన్ కనిపించారు. ఓవర్ యాక్షన్ మేము చెప్తే కానీ వేరే లేదు. మా ఇన్స్టా పట్టారు, గుర్తుపట్టారు. వెల్కమ్ టు అబుదాబి. మేము ఇప్పుడు ల్యాండ్ అవ్వబోతున్నాం. ఓ మై గాడ్ ఎంత బాగుంది. హే గాయ్స్, మేము ఇప్పుడే అబుదాబిలో ల్యాండ్ అయ్యాం, దిగినాం. ఇప్పుడు మేము ఎక్కడ టర్మినల్ దగ్గర, టర్మినల్ అయినా ఏమంటుంది గేట్ ఏదో అడిగిపోతున్నాం. అక్కడ నుంచి మాకు న్యూయార్క్ ఫ్లైట్ ఉంది. 3 hours లే ఓవర్ ఉంది అనుకుంటా ఇక్కడ. సో యా విల్ సీ హౌ ఇట్ గోస్. షెడ్యూల్ టైం కంటే ముందే వచ్చాం. యా ఇప్పుడు టైం ఇక్కడ ఎంత అవుతుంది? ఇండియాలో 1 అవుతుంది అనుకుంటా. 11:30. ఇక్కడ 11:30. సోపులు ఎక్కువైనాయి అంటాం కదా, అలాంటి సోప్. ఏదో ఒకటి తినాలని అనుకుంటున్నాం, చూద్దాం. ఏం తీసుకుంటున్నాం గైస్? ఇది ఎంత? 450 అంట. ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది ఎంతరా? ఇది 500. నైస్. ఏం చేయాలో అర్థం కాక ఇలా ఖర్చు పెడుతున్నాం. తిన్నారా అందరూ? ఇప్పుడు అబుదాబిలో టైం వాచ్లో టైం ఏది ఉంటుంది? ఇండియన్ టైం ఉంటుందా? అబుదాబిలో అయితే ఇప్పుడు 1 అవుతుంది. 1:10. వీ హ్యావ్ టు గో టు అవర్ గేట్. 1:30. ఏంది ఇది? ఇప్పుడు ఇండియన్ టైం అట్లా మారుతుందా వాచెస్లో? ఏమో గైస్, మొత్తం తేడా ఉంది. లెట్స్ ఇంకా 14 hours ఫ్లైట్ జర్నీ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఎన్ని అవర్స్? 5 hours ఇండియానాపోలిస్కి కాదా? 2 hours. సో మోస్ట్లీ ఒక 16 hours ఫ్లైట్ జర్నీ ఉంది ఇంకా.
ఇంకో హాఫ్ వే ఉంది. వి గాట్ దట్. చూద్దాం ఎలా అవుతుందో. ఎలా ఉంది ఫ్రైస్? ఉడకలేవు ఇవి, 500 అంట. విధి ఫాదర్ విధి. వారం కూరగాయలు వస్తాయి. సర్లే, మా మమ్మీ చూస్తే కొడతామేమో 500 పెట్టి. ఆంటీ ఇవి కొనుక్కోడానికి ఇదిగో ఈ ఆలుగడ్డలకి తప్పట్లేదు మమ్మీ, తప్పట్లేదు. ఏం గైస్, మేము ఇప్పుడే న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాము అబుదాబిలో. ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 2:50 అలా అవుతుంది. అంటే ఇండియాలో 5 అవుతుంది, 4:35 అవుతుంది. నిద్ర లేదు అస్సలు. పడుకోవాలి. పడుకుందాం అంటేనేమో కంఫర్టబుల్ అనిపించట్లేదు. బట్ యా, నిద్రపోవాలి తప్పదు. యాక్చువల్లీ దిస్ సీట్ ఈస్ కంఫర్టబుల్. ఏమో నాకు నెక్ కంఫర్టబుల్ అనిపించట్లేదు. సో అది ఇంకా బ్లాగ్ ఉండకపోవచ్చు. అందుకే ఒకసారి ఏంటి లాస్ట్ క్లిప్ షూట్ చేద్దాం అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. ఇది ఇంకేం చూస్తుందో దయ్యంలాగా. అసలు పడుకోలే ఆ ఫ్లైట్లో కూడా. నేను పడుకున్నా కానీ. మళ్ళీ చూస్తావా ఇప్పుడు ఏదైనా? అక్కడ ఏం చూడలేదు నేను. సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ అయిపోయింది. 3 hours అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ సుజుమి స్టార్ట్ చేసా. ఎన్ని సుజుమి ఫ్యాన్స్ కామెంట్. అసలు ఏందో కూడా తెలియదు నాకు. సర్లే, ఇట్స్ ఓకే దెన్. గుడ్ నైట్, సీ యూ టుమారో. డికాషన్ ఇచ్చారు, చాయ్ అంట, స్నాక్స్ ఇచ్చారు. టైం ఎంతరా? ఇది చూడండి. సాయిశ్రీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరికి రావాలి? సాయి ఏమంటున్నావు? సాయిశ్రీ ఏమంటున్నావు ఫుడ్ గురించి? సాయిబాబా ప్రసాదం. సాయిబాబా ప్రసాదమ్మా. ఎంత ఇస్తారా ప్రసాదం? పైన ఇట్లా ఉంటుంది. ఇది రియల్ వరల్డ్ లాగా పైన ఇట్లా బాగున్నట్టు ఉంటుంది. కింద చూడ టూటీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా ఉంది. కింద రియల్ వరల్డ్ ఇట్లానే ఉంటుంది. కిందకు పోయేలోపు పైకి పోతుంది. అదేంటి బ్రెడ్? అదే పర్లేదు. చీజ్ లెట్టేసి పెట్టించాడు బర్గర్ లాగా. మోసం. బన్నలు తినలేకపోతున్నాం సార్. పాటు బాగుంది. మూతలో పెట్టుకున్నాడు. మాకు ఇంకా న్యూయార్క్ రీచ్ అవ్వడానికి 7 hours ఉంది. డీప్ స్లీప్లో ఉన్నాము. మళ్ళీ ఒక బన్ ఇచ్చారు. బన్ కాదు ఇది. ఇదేంట్రా? దీన్ని ఏమంటారు కదా? క్రసెంట్. ఇది ఏంటో. ఇదేంటి స్వీటా? బట్ స్కాచ్ సంథింగ్. తినకూడదు ఉంది. ఇది మస్క్ మెలన్ గైస్. ఇది చాలా డిసప్పాయింట్ అవుతుంది ఫుడ్ విషయంలో. ఇదేంటి? స్ట్రాబెరీ జామ్ అంట. ఇందులో ఏముంది ఆ బాక్స్లో? స్మెల్ ఎట్లా వస్తుంది? ఏంటది? ఏమేమి ఉన్నాయి? తింటా. తిప్పుతుంది గైస్, పొట్టలో తిప్పుతుంది. అంటే ఆ బ్రెడ్ ఆమ్లెట్ జామ్ అంట. రకరకాలుగా ఉంది మాస్టర్. ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. తినాలో వద్దా కూడా అర్థమవుతుంది. కానీ తినకపోతే మళ్ళీ మాకు ఓపిక ఉంటుంది. ఏదో ఒకటి తినాలి.
బాటిల్ ఏదా ఆ డబ్బా అందులో పెట్టావా? దట్ ఈస్ నాట్ అ బాటిల్. అది అసలు వాటర్ అని నాకు ఒక కాన్సెప్ట్ తెలుసు. ఇది ఒక బాటిల్. కెమిస్ట్రీ ల్యాబ్స్లో అసలు చాలా చలి ఉండే. నా బెడ్షీట్ తీసిన వీళ్ళు ఇచ్చినవి 2 కప్పుకున్నా అసలు చాలా ఆగలేదు. సో ప్రజెంట్ మేము ఎక్కడో ఉన్నాం. ఇది స్ట్రాబెరీ జామా యా, ఆ కత్తితో పొడిస్తే పని అయిపోతుంది. అది వింటలేదు గైస్, షో చేస్తుంది సేపు. ఆ కత్తితో పొడిస్తూ పని అయిపోతుంది అంటున్నా. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అడ్డం పెట్టు. వాట్స్ హ్యాపెనింగ్? You'll know after you see the video. గైస్ నిన్న అంత ఏడ్చినా కానీ నా ఐలైనర్ ఏం పోలేదు. ఐలైనర్ పోకుండా ఏడ్చాయి. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. What is that? మా ఫ్రెండ్స్ వస్తుంటే సడన్ గా ఇచ్చారు. ఇలా లోపలికి వెళ్ళినాక ఒక స్టార్ట్ ఫేస్ వన్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేద్దామని ఫ్లైట్లో ఖాళీగా ఉన్నాను. సాయిష్ కూడా సబ్మిట్ చేయ వీడియో తీస్తాను చేస్తాను. అయితే సెక్యూరిటీ చెక్ దగ్గర ఇవన్నీ సైడ్కి పంపిస్తాను. ఎంత భయమైందో ఎందుకు ఏమన్నా నాకు తెలియదు. గిఫ్ట్ ఏం పెట్టినో వీళ్ళు అంటే చాలా టెన్షన్ పడ్డాను. కానీ వాళ్ళని ఏంటి ఇవి అనేది కప్స్ ఉన్నాయి అని గిఫ్ట్స్ అని చెప్పాను. చెప్తే बहुत सारे गिफ्ट्स आए आपको అంటే हाँ फ्रेंड्स के दिया है लास्ट मिनट गिफ्ट्स న్యూయార్క్ వెళ్ళేవారికి పడతారు. యాక్చువల్లీ కలర్ బాగుంది, నాకు కలర్ ఇష్టం. 10 minutes అంతే. థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ. Just subscribe to our channel, yeah? One more month. మాకు ఇంకా 2 hours ఉంది న్యూయార్క్కి. అప్పుడు మళ్ళీ లంచ్ అనుకుంటా తీసుకొచ్చారు. సో ఇది లంచ్. మేము పడుకునే ఉన్నాము, అసలు ఏమీ ప్రిపేర్ కూడా అవ్వలేదు. ప్రిపేర్ అవ్వాలి. ఇంకో 2 hours మళ్ళీ అక్కడ లేవర్ 3 hours ఉంది. మళ్ళీ అక్కడ నుంచి 2 hours ఫ్లైట్ టు ఇండియానాపోలిస్. ఇండియా టు ఇండియానా. ఎస్, వీఆర్ ల్యాండింగ్ ఫైనలీ ఇన్ న్యూయార్క్. ఇప్పుడు మాకు 10 minutes. ఎంత హరీ ఉందంటే చాలా తొందరగా వెళ్ళిపోవాలి. మేము తక్కువ లేవర్ టైం ఉంది మాకు. 3 hours ఎవ్రీథింగ్ గోస్ యాజ్ వి ప్లాన్డ్. అయ్యాక వస్తుంది బ్లాగ్. ఈ ముందు ఏం చెప్పలేము. యా. సో నేను ఆ వీడియో ఎలా చూపించాలి? ఇండియాలో ఈవినింగ్ 6. ఇండియాలో ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుందంట. న్యూయార్క్లో ఇట్స్ మార్నింగ్ 9, I mean 8:30. అసలు మాకు కొన్ని రోజులు టైం పడుతుంది అనుకుంటా గైస్, ఏది ఎట్లా ఏమవుతుంది అని చెప్పేసి. సో వీఆర్ ల్యాండింగ్. ఇలా వెళ్తుంది ముందుకి. ఇక్కడ 8:27, 5:57 ఉంది కదా. ఇక్కడ చూడు 4:27. యా, చాలా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ నేనే ఒంటరి చలి అవుతుంది. న్యూయార్క్ నగరం నిద్రోయవేళ నేనే ఒంటరి చలిపోతుంటరి. తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమా నేను వెలిగే దివ్వె తరిమే క్షణములో
న్యూయార్క్ నగరం నిద్రోయవేళ నేనే ఒంటరి చలిపోతుంటరి తెప్పలు విడిచిన గాలు తీరం వెతకగా నాలుగత్తాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెల తరివే క్షణములో ఉరిమే వలపులో. సో మేము ఫైనల్లీ న్యూయార్క్లో ఉన్నాము. ల్యాండ్ అయిపోయినాం అండ్ అంతా స్మూత్గా అయిపోయింది. అనుకున్న దానికంటే చాలా బాగా అయింది. భయపెట్టినారు చాలామంది, ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి, కానీ అసలు మేము ఏది ఫేస్ చేయలేదు. అన్నీ ఎంత స్మూత్గా అంటే మేము అసలు అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయినాం, అంత మంచిగా అయిపోయింది. సో ఇంకొక 2 అవర్స్లో మేము ఇండియానాపోలిస్ ఫ్లైట్ ఎక్కుతాము, 2 అవర్స్లో దిగుతాము. అంటే ఆల్మోస్ట్ 4 అవర్స్లో మేము అక్కడ ఉంటాము. యా ఫైనలీ. కానీ చదువుకోవాలి దానికి కదా మనం వచ్చింది. అలా చదువుకోవాలా. ఇప్పుడే మాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక సీన్. నాన్నకు ప్రేమతోలో రాజేంద్ర ప్రసాద్ అంటారు చూడు, మై కిడ్స్ హంగ్రీ 1 బ్రెడ్ ప్లీజ్ అని. ఇప్పుడు మాది అదే సిచ్యువేషన్. అండ్ బతికిస్తుంది ఇప్పుడు మమ్మల్ని. నా సీట్ ఇరిగిపోయిందంట ఫ్లైట్. సారీ, అలా కాదు, సీట్ ఇరిగిందంట. సో వేరే ఫ్లైట్ సీట్ ఇస్ బ్రోక్. సో వేరే దగ్గర అని చెప్పి నాకు వేరే సీట్ ఇచ్చారు. ఇప్పుడు మేము సెపరేట్గా కూర్చోవాలి. లెట్స్ ఎక్స్ప్లోర్, చూద్దాం వాట్ హ్యాపెన్స్. అన్న పక్కన లేదంటేనే. ఇక్కడ మేము ఫైనల్లీ పక్కకు వచ్చేసాం మళ్ళీ ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్. అందరినీ అడిగి అడ్జస్ట్ చేసి. సో యా ఇంకో 2 అవర్స్లో ల్యాండ్ అయిపోయింది. సో వీఆర్ డన్. ల్యాండ్ అయిపోయాం ఇందాకే. వెళ్ళిపోవాలి, అన్న బయట ఉన్నాడు అనుకుంటా. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రిప్. నాయనా అన్నొచ్చిండో.